హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు స్పెషల్ టాపిక్, ఒక చిన్న సాధారణ పకోడీలు అమ్ముకునే ఒక కుర్రాడు భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి డబ్బు పలుకుబడి అంత ఫేమస్ అయిన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఇతని స్టోరీ మీకు ఇన్స్పైర్. ఏ రకంగా చెప్తున్నానంటే మీ జీవితాలను తప్పనిసరిగా మార్చగలిగిన సత్తా ఉన్న కథ ఇది. అతను ఎవరో కాదు, మన రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ. ఒక హిస్టారికల్ చరిత్రను తిరగరాసిన ఆయన కథ గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి పకోడీలు అమ్ముకునే కుర్రవాడు అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో రకాలుగా 2,80,000 మందికి ఇంజనీర్లకి ఉద్యోగాలు ఇప్పించి 2,80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ట్యాక్స్ రూపంలో చెల్లించారంటే మామూలు విషయం అది. అంటే మనిషి తలుసుకుంటే ఏదైనా చేయగలడు. అతను మోటో ఒకటే రకంగా ఉండేది, పెద్దగా ఆలోచించండి, త్వరగా ఆలోచించండి. ఓకే, ఎక్కువగా చెప్పకుండా మీకు అసలు కథలోకి తీసుకెళ్ళిపోతున్నాను. అసలు స్టోరీ వినండి, తప్పనిసరిగా ఇన్స్పైర్ అవుతారు. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, కమాన్, లెట్స్ గో. రిలయన్స్ ఈ పేరు వినని వారు ఉండరు. మన దేశ ఆర్థిక స్థితిగతులను మార్చగలిగిన శక్తి ఈ కంపెనీకి ఉంది. మన దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం ఇది. దీనికి పునాదులు వేసిన యోధుడు ధీరుభాయ్ అంబానీ. లక్షలాది మంది ఇంజనీర్లకు ఉపాధి కల్పించాడు. ఒకప్పుడు పని కోసం పక్క దేశం వెళ్లాడు. కానీ ఆయన స్థాపించిన కంపెనీలు 100కు పైగా మన దేశంలో విస్తరించున్నాయి. ఒకప్పుడు పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి దేశంలోని అతిపెద్ద పెట్రోల్ కంపెనీని ఎలా నిర్మించాడు? డబ్బు లేదు, సరైన చదువు లేదు. అయినా ఇన్ని లక్షల కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించి ఇండియన్ బిజినెస్ టైకూన్ గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కుర్రాడు పకోడీలు అమ్ముతున్నాడు, చూసారా? ఏమనిపిస్తుంది మీకు? ఇలా అమ్మి ఎంత కూడబెట్టగలడు? డబ్బు దాచి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయగలడేమో, లేక ఇంకా కూడబెట్టి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోగలడేమో. అంతకంటే ఎక్కువ ఏం చేయగలడు? మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు కదా? కానీ ఫ్రెండ్స్, అతడే, ఆ కుర్రవాడే ముందుకెళ్లి భారతదేశంలో అత్యంత ధనవంతుడయ్యాడు. అతడి పేరే ధీరుభాయ్ అంబానీ. కానీ ఎలా పకోడీ అమ్మే ఈ పేద కుర్రాడు 75,000 కోట్ల టర్నోవర్ గల కంపెనీ పెట్టాడు? ఈ వీడియోలో పూర్తి ఇండెక్స్ స్టోరీని తెలుసుకుందాం. కానీ ఈ వీడియో నా మిగతా వీడియోల కంటే నిడివి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అయినా ఇది మాత్రం మీకు ఒక స్పెషల్ టాపిక్. మీ జీవితాలపై ప్రభావం చూపించగలదు, మిమ్మల్ని కూడా తప్పక మార్చగలదు. ఈ కథను మొదలు పెట్టడానికి మనం 28 డిసెంబర్ 1932 సంవత్సరానికి వెళ్దాం. గుజరాత్ లోని చోర్వాడ్ గ్రామంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ధీరజ్లాల్ హీరాలాల్ అంబానీ జన్మించారు. ఇలా సాధారణంగా కనిపించే కుర్రవాడు పెద్దయి ధీరుభాయ్ అంబానీగా ఫేమస్ అయ్యాడు. ఇతని తండ్రి హీరాచంద్ గోవర్ధన్ అంబానీ గ్రామంలో టీచర్గా పనిచేసేవాడు. ధీరుభాయ్ అంబానీ 5 సంవత్సరాల వయసులో ఆయన స్కూల్ అడ్మిషన్ బహదూర్ ఖాన్జీ స్కూల్లో చేర్చారు. కానీ చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వారి తండ్రి మీద ఉన్న గౌరవంతో స్కూల్కి వెళ్తూ ఉండేవాడు భయభక్తులతో. హీరాచంద్ గారికి 5 పిల్లలు. వారు పెద్ద అవుతున్న కొద్దీ సంపాదన చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ పేదరికి ఇబ్బంది పెడుతూ ఉండటం వల్ల ధీరుభాయ్ అంబానీ చదువుకు స్వస్తి చెప్పి ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయానికి హీరాచంద్ గారు చాలా కోప్పడ్డారు. రిటర్న్ స్కూల్ పంపడానికి నిర్ణయించుకున్నారు. ధీరుభాయ్ మొండితనం వల్ల వాళ్ళ తండ్రి కూడా ఓటమిని ఒప్పేసుకోవాల్సి వచ్చింది. ధీరుభాయ్ పని అయితే చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పని కోసం వెతకడం మొదలుపెట్టాడు. గ్రామంలో ఉన్న గుళ్ళో భక్తులు విపరీతంగా ఉండటం గమనించాడు. విషయం గురించి కనుక్కోగా ఇలా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రాచీన సాంప్రదాయాలను బట్టి సంబరాలు జరుగుతాయని తెలుసుకున్నాడు. ఇంత భయంకరమైన జనాల సంఖ్యను చూసి దర్శనానికి నిలబడి వాళ్లకు ఆకలి అవుతుంది కదా, అదే అవకాశంగా తీసుకుని తన దగ్గర దాచుకున్న పాకెట్ మనీ, అంటే హుండీలో దాచుకున్నాడు. దాన్ని పగలగొట్టి ఆ పాకెట్ మనీని తీసుకుని ఒక బండి కొని పకోడీలు అమ్మటం మొదలుపెట్టాడు. ఈ బిజినెస్ వల్ల మొదట్లో మంచి లాభం అయితే వచ్చింది. జనాల సంఖ్య తగ్గడంతో బిజినెస్ పడిపోయింది. సమయం వేస్ట్ చేయడం మంచిది కాదు అనుకుని వెంటనే ఆ బండిని అమ్మేసి బ్యాంకులో వచ్చిన డబ్బుని దాచేశాడు. మళ్లీ పని వెతకడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో చాలా మంది యమన్లో పనిచేయడానికి వెళ్తున్నారు. ముందు వెళ్లిన వాళ్ళందరూ డబ్బులు బాగానే సంపాదించుకుని స్థిరపడ్డారు. ఎందుకంటే ఇండియా కంటే యమన్లో డబ్బుకి విలువ ఎక్కువ. అందువల్ల 1950 సంవత్సరంలో ధీరుభాయ్ అంబానీ
17 సంవత్సరాల వయసులో యమన్లో అతని పెద్దన్నయ్య రమణీక్ లాల్ దగ్గరికి వెళ్లాడు. చేరుకున్న తర్వాత ఎబెసే కంపెనీలో పెట్రోల్ బంకులో ధీరుభాయ్ అంబానీకి పని కల్పించాడు. ఇక్కడ అతడి జీతం $300 ప్రతి నెల ఇచ్చేవారు. ఇక్కడ పెట్రోల్ కోసం వచ్చిన వారితో మంచిగా మాట్లాడి క్లోజ్ గా మూవ్ అయ్యి వాళ్లతో మాటలు చెప్పి ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకునేటట్లు చూసేవాడు. అందువల్ల పెట్రోల్ పంపు యొక్క రెవెన్యూ బాగా ఎక్కువ వచ్చింది. అతని పనికి సంతోషించి అతన్ని పెట్రోల్ పంపుకి మేనేజర్ చేశారు. ప్రమోషన్ దొరికిన తర్వాత ధీరుభాయ్ అంబానీ ఫ్రీ టైం చాలా దొరికేది. ధీరుభాయ్కి టీ అంటే చాలా ఇష్టం. అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రోడ్డు సైడ్ లో 10 పైసలకు టీ తాగడం, లేకపోతే ఏదైనా 5 స్టార్ హోటల్లోకి వెళ్లి ₹1 టీ తాగడం. కానీ ధీరుభాయ్ ₹1 టీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు మాటలు వినవచ్చు, వాళ్ళు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారో తెలుసుకోవచ్చని. అలాగే స్టార్ హోటల్లో పక్క టేబుల్ మీద 2 వ్యక్తులు యమన్లో ₹100 వెండి నాణేలకి ₹110 వెండి ఉంటుందని, దాన్ని కరిగిస్తే డబ్బని సరదాగా క్యాజువల్ గా మాట్లాడుకోవడం విన్నాడు. కానీ ధీరుభాయ్ అంబానీ ఆ మాటను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఒక మిషన్ కొన్ని లక్షల కొద్ది నాణ్యాలను కరిగించడం మొదలుపెట్టాడు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లేసరికి ధీరుభాయ్ అంబానీ పేరు బయటకు వచ్చింది. ధీరుభాయ్ మొత్తం వెండిని మూట కట్టుకుని పోలీసులు వచ్చేసరికి ఇండియాకి రవాణా అయిపోయాడు. 1958లో ఉద్యోగం వదిలి వచ్చిన ధీరుభాయ్ అంబానీని అతని తండ్రి కోపంతో పోయాడు. ఊళ్ళో వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. అయినా వాళ్ళ మాటలు అసలు ఏం పట్టించుకోలేదు. ధీరుభాయ్ తర్వాత కోకిలాబేన్తో వివాహం జరిగింది. ధీరుభాయ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముంబైకి రవాణా అయిపోయాడు. 1958లో కొంత డబ్బును చెల్లించి రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అని ఆఫీసును ఓపెన్ చేసి మసాలాల వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. దీనికంటూ బెటర్ గా ఏముంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అతనికి క్లోత్ బిజినెస్ వైపు దృష్టి మళ్ళింది. కానీ దీనికి కావలసినంత ధనం అతని దగ్గర లేదు. అందువల్ల అతని కజిన్ చంపక్లాల్ దమానీ దగ్గరతో కలిసి వ్యాపారం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అంటే పార్ట్నర్షిప్ గా మొదలు పెడదామని అనుకున్నాను. మొదట యమన్లో కూడా ఇతనితో కలిసి ఉన్నాడు కూడా. అతను క్లోత్ బిజినెస్ వాళ్ళందరూ యూనియన్ లో ఉన్నారని, వేరెవరిని ఎంటర్ అవనివ్వరని తెలుసుకున్నారు. వాళ్ళ లీడర్ తో మాట్లాడి ఎలా అయినా పర్మిషన్ తెచ్చుకున్నాడు. కానీ రా మెటీరియల్ కూడా యూనియన్ లో ఉంది, ప్రొడక్ట్ కొనే వారికి కూడా యూనియన్ ఉంది. అందువల్లే కస్టమర్స్ కి చాలా మోసం జరుగుతుందని గ్రహించాడు. ఫ్యాక్టరీ నుంచి తక్కువ కొని ఎక్కువ అమ్ముతున్నారని, హోల్సేల్స్ లో నుంచి కూడా తక్కువ కొంటున్నారని గ్రహించాడు. ఇక యూనియన్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ లో ఫ్యాక్టరీ నుంచి తక్కువ కొని ఎక్కువగా అమ్ముదామని, మనకు దానివల్ల బెటర్ గా లాభాలు ఉంటాయని చెప్పి, మన హక్కు కోసం మంచి ప్రాఫిట్ దొరుకుతుంది అని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. దీనివల్ల ముంబైలోని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు బిజినెస్ తగ్గడంతో వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ కి లంచాలు ఇచ్చి ఎక్కడైతే రా మెటీరియల్ కొనడానికి వస్తారో ఆ జరిగే ప్లేస్ కి తాళం వేయించారు. ధీరుభాయ్ అంబానీ వెనక్కి తగ్గలేదు. యూనియన్ తో కలిసి గోదాంకు తాళం వేయించిన ఐఏఎస్ ఆఫీసర్ ఇంటి ముందుకెళ్లి సరుకు మొత్తం దింపేసి గోలగోల చేశారు. చేసేది ఏమీ లేక మళ్లీ గోదాం తాళం తీయించేశాడు ఆ అధికారి. కొన్ని సంవత్సరాల బిజినెస్ బాగానే నడిచింది, లాభాలు బాగానే వచ్చాయి. ఇది ఇలా ఉండగా 2 పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. 1965లో 2 పార్ట్నర్స్ విడిపోయారు. చంపక్లాల్ దమానీ, ముఖేష్ అంబానీ బిజినెస్ మైండ్ సెట్ వేరువేరుగా ఉండేది, డిఫరెంట్ గా ఉండేది. అందువల్ల 2 సింహాలు ఒక బోన్లో ఏమడలేకపోయాయి. 1966లో ధీరుభాయ్ అంబానీ గుజరాత్ లో నరోదాలో టెక్స్టైల్స్ బిజినెస్ ని ఓపెన్ చేశాడు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ధీరుభాయ్ అంబానీ బాగా చలాకీ చూపిస్తూ తన మొత్తం సేవింగ్స్ తో విదేశీ ఫ్యాబ్రిక్స్ కొనుగోలు చేసి రకరకాల టీ-షర్ట్స్, ట్రౌజర్స్, శారీస్ తయారు చేయడం మొదలుపెట్టాడు. వీటి బ్రాండ్ నేమ్ విమల్ గా పెట్టాడు. ఇది అతని అన్నయ్య రమణీక్ లాల్ కొడుకు విముక్ అంబానీ పేరుతో ఈ విమల్ అని పేరుని స్టార్ట్ చేశాడు. దేశ విదేశాల్లో తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు. ఇతడు భరోసా ఇచ్చే మాట అందరూ వ్యాపారస్తులతో ఇలా అనేవాడు: నష్టం వస్తే నా దగ్గరికి రండి, లాభాలు వస్తే మీరే ఉంచుకోండి అని. వ్యాపారస్తులకి ఈ మాట చాలా బాగా నచ్చింది. విపరీతంగా కొనుగోలు పెరిగింది. పాలిస్టర్ క్వాలిటీ బయట మార్కెట్ క్వాలిటీ కన్నా చాలా బేసిక్ గా ఉండేది. ఒకరోజు అలాంటిది వచ్చింది. దేశంలోని 100 షోరూంలు ఒకేసారి ఓపెన్ అయ్యాయి. ఆ సమయంలో నెంబర్ 1 పాలిస్టర్ బ్రాండ్ గా విమల్ ఎదిగిపోయింది. ఇండియాలోనే బెస్ట్ టెక్స్టైల్ మిల్ గా సర్టిఫైడ్ అయింది. మిగతా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ధీరుభాయ్ అంబానీ మీద కేసులు వేశారు, విదేశీయుల గురించి వచ్చే ఫ్యాబ్రిక్స్ గురించి. అయినా అన్నింటిని ఎదుర్కొని సింహంలో ముందుకు సాగిపోయాడు. విదేశీ ఫ్యాబ్రిక్ ను కొంత ఫారిన్ కంట్రీలకు, కొంత డొమెస్టిక్ కు ఎక్స్పోర్ట్ చేసేవారు. దేశ విదేశాల్లో కూడా నెంబర్ 1 ఫ్యాబ్రిక్ గా గుర్తింపు వచ్చింది. లెక్కలేనంత లాభాలు. ఈ విజయంతో తర్వాత తన బిజినెస్ ని వేరే రంగాలను మొదలుపెట్టి తిరిగిలేని బిజినెస్ మ్యాన్ గా ఎదిగిపోయాడు. 1973లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్స్ నుంచి రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండియాగా పేరు మార్చాడు. 1976, 1977లో ఆదాయం 70 కోట్లు వచ్చింది. 1978లో ఆజాద్ భారత్ IPO తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు. అతని కంపెనీని బాంబేని, అహ్మదాబాద్,
స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశాడు. 10 షేర్స్ కొంటే 2.8 మిలియన్ ఈక్విటీ షేర్ ఐపీఓ చూపించారు. నమ్మకం చూపించిన వెంటనే 58,000 ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్టర్స్ కూడా మంచి లాభాలు అందుకున్నారు. అతను ఇంత పాపులర్ అయ్యాడంటే 1978లో కంపెనీ యాక్చువల్ షేర్ హోల్డర్ మీటింగ్ పెట్టినప్పుడు 30,000 మంది షేర్ హోల్డర్స్ పాల్గొన్నారు. ఇది ఇండియన్ కార్పొరేట్ రంగానికి రికార్డుగా ఎదిగిపోయింది. 1980లో ధీరుభాయ్ అంబానీ మహారాష్ట్రలోని పాతాళ గంగాలో పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ పరిశ్రమ పెట్టాడు. కఠిన శ్రమ తర్వాత ఆయిల్ తయారీలో కూడా అతను అడుగుపెట్టాడు. పెట్రోల్ పంపులో పనిచేసిన ధీరుభాయ్ అంబానీకి సొంత ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీనే మొదలు పెట్టేశాడు. 16 ఫిబ్రవరి 1986లో ధీరుభాయ్ అంబానీకి మొదట హార్ట్ అటాక్ వచ్చింది. అతని కొడుకు ముఖేష్ అంబానీకి మొట్టమొదటిగా అతని గుండెల్లో నొప్పి వస్తుందని తెలియజేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను స్పృహ తప్పాడు. హాస్పిటల్ నుంచి 48 గంటల వరకు పరిస్థితి విషమం, ఏమి చెప్పలేమని తెలియజేశారు. అతని ఆరోగ్యం అయితే కుదిరిపడింది కానీ కాలు చేయి పారాలిసిస్ వచ్చేసింది. ఓటమిని ఒప్పుకోకుండా అయినా 3 నెలల వరకు మంచి ఎక్సర్సైజులు చేసి లైఫ్ స్టైల్లో కూడా మార్పు తెచ్చేశాడు. అతను లేచి నుంచున్నాడు. 1992లో ధీరుభాయ్ అంబానీ కంపెనీకి గ్లోబల్ మార్కెట్ నుంచి ఫండ్స్ పోగేయటం మొదలుపెట్టారు. అలా చేసిన కంపెనీ దేశంలోనే మొట్టమొదటిది అయింది. 1995లో 9X USA కలిసి తన టెలికాం కంపెనీకి రిలయన్స్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్గా భారత్లో ప్రారంభించారు. 1998లో నుండి 2000 మధ్య ప్రపంచ పెద్ద రిఫైనరీ ఫ్యాక్టరీ గుజరాత్లో జామ్నగర్లో ప్రారంభించారు. 1996, 98, 2000 ఇతని పేరిన మ్యాగజైన్స్ కూడా మంచి పాపులారిటీని అతని ప్రాముఖ్యతని గుర్తిస్తూ ప్రచురించాయి. మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఏషియా పేరుతో ప్రచురించారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. 15 జూన్ 1998లో ధీరుభాయ్ అంబానీ నెంబర్ 1 లీడర్షిప్ పై ద వార్డెన్ స్కూల్ యూనివర్సిటీ మెడల్స్ తో సత్కరించారు. 1999లో అంబానీని బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుతో కూడా సత్కరించారు. 2001లో ఎకనామిక్ టైమ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా సత్కరించింది. మొదట ముంబై వచ్చినప్పుడు కోకిలాబేన్ తో అంబానీ ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పారట. వ్యాపారంలో అతనికి తోడుగా ఉంటుందని. ధీరుభాయ్ అంబానీ ఏదైనా కొత్త పని చేయడానికి వెళ్తున్నప్పుడు కోకిలాబేన్ యొక్క సలహా తప్పనిసరిగా తీసుకునేవారట, చర్చించుకునేవారట. ప్రతి మంచి డిసిప్లిన్ గా చేసేవారు. 10 గంటల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ టైం వర్క్ చేసేవారు కాదు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అతని ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చింది. తరచూ హాస్పిటల్స్ కి వెళ్తూ ఉండవలసి వచ్చేది. 24 జూన్ 2002లో మరోసారి డెడ్లీ స్ట్రోక్ వచ్చింది. ముంబైలోని బ్రీత్ కెండీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్ల నిరంతర ప్రయత్నం, ట్రీట్మెంట్ తర్వాత కూడా అతని ఆరోగ్యం బాగుపడలేదు. దీనివల్ల 6 జూలై 2002లో 69 సంవత్సరాల వయసులో స్వర్గస్థులయ్యారు. మిలియన్ల సంపద కోట్లు కొడుకులకు అందించారు. ఆయన చనిపోయే నాటికి 75,000 కోట్ల టర్నోవర్ జరిగేది. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 లిస్ట్ లో కూడా రిలయన్స్ తన స్థానం సంపాదించుకుంది. ఇంత ఆస్తిపాస్తులున్న చాలా సాధారణ జీవితాన్ని ఆయన గడిపారు. 10వ తరగతితో చదువు మానేసిన వ్యక్తి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం, ఇన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే ఇప్పటికీ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలనుకునే ఎంతో మందికి ఈయన ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. వ్యాపార రంగంలో ఈయన కృషికి గాను ప్రభుత్వం మన దేశంలోని 2వ అత్యున్నత గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే డబ్బు, ఆస్తి ఏమీ అవసరం లేదని, సాధించాలనే తపన, అందుకు తగ్గ శ్రమ ఉంటే చాలని నిరూపించారు. పెట్రోల్ కంపెనీలో పనిచేస్తూ తానే సొంతగా ఒక పెట్రోల్ కంపెనీ నిర్మించాలని కలలు కనడానికి ఎంత ధైర్యం కావాలి. అప్పట్లో ఆయన చదువు కన్నా ఇప్పుడు మనం ఎక్కువగానే చదువుకున్నాం. అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితులు బాగుపడ్డాయి. కానీ ఆయన సాధించింది మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ఎందుకంటే ఆయనలా పెద్ద పెద్ద కళలను కనడానికి మనం భయపడుతున్నాం. అందుకే ఆయన అంటారు, పెద్దగా ఆలోచించండి, వేగంగా ఆలోచించండి, అందరికన్నా ముందుగా ఆలోచించండి. ఆలోచనలు అనేవి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో మీ లైఫ్ సీక్రెట్ 69. Thank you. Thanks for watching.